friends, I hope you're all doing great and welcome back to my YouTube channel. So this is very random guys. Nini vlog asal cheyali ane plan e ledu, but I'm doing it. It is total random vlog. దీంట్లో నేను ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది అండ్ ఐమ్ క్రేవింగ్ టు ఈట్ సంథింగ్ రిలేటెడ్ టు చికెన్. సో ఆర్డర్ చేసుకుందామా అనుకున్నా, బట్ ఐ వాంటెడ్ టు కుక్ ఇట్ మై సెల్ఫ్ అండ్ ఈట్ అట్లా అనిపిస్తుంది. అట్లుంది నా మూడ్ ఇప్పుడు. సో దానికోసం ఐ గాట్ సమ్ చికెన్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసా, అవి ఇంకా రాలేదు. సో ఫస్ట్ మన దగ్గర చికెన్ అయితే ఉంది. సో దీని పేరు ఇంకా నేనేం పెట్టలేదు గైజ్. ఇది నా ఓన్గా నేను చేస్తున్నా. ఎక్కడ యూట్యూబ్లో, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ నేను రెసిపీ చూడలేదు. సో దిస్ ఇస్ మై ఓన్ ఏమంటారు డిష్. సో యా, చికెన్ అయితే తెప్పించుకున్నాను నేను. 1/2 kg చికెన్ బోన్లెస్. సో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి బాయిల్ చేయాలన్నమాట. సో విల్ డూ దాట్ నౌ. లెట్స్ గో. థ్యాంక్ యూ. నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసాయి. లెట్స్ ఓపెన్ దిస్ అండ్ సీ వాట్ ఐ ఆర్డర్డ్. ఇలా ఓపెన్ చేయాలి గైస్. కవర్ చూసి నేర్చుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్, దీన్ని ఉల్లాకు అంటారు. పచ్చిమిర్చి కాయలు. హర్ష ఉప్పు ఫనక్. పచ్చిమిర్చి గైస్. చిల్లీస్. నెక్స్ట్ వచ్చేసి కర్డ్. అంతే. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసినాయి మనకు కావాల్సినవి. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ నౌ. సో గైస్, చికెన్ అండ్ పొటాటో బాయిల్ అవుతుంది. అప్పటి వరకు మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేయడం అంటే పెద్ద టాస్క్ గైజ్. ఇది కుకింగ్ ఛానల్ కాదు. సో ఇట్లా చేయాలి అట్లా చేయాలని నాకు చెప్పకండి. నేను ఎట్లా చేస్తానో అట్లా మీరు చూడండి అంతే. లేయర్ ఇట్లా తీస్తే మీరు రిచ్చా బొచ్చా అని అడుగుతారు కదా. రిచ్ కాదు గైస్, జస్ట్ పేషెన్స్ లీవ్ అంతే. తీస్తే జల్ది అయిపోతుంది అట్లా. ఈ ఆనియన్స్ పోయేటప్పుడు టార్చర్ అబ్బా. ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకోవాలి గైస్. మనం ఆనియన్స్ కోస్తే ఎందుకు వాటర్ వస్తాయి తెలుసా? ఆనియన్ అంట దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నట్ట. ఏంటి అంటే నన్ను కోసిన అంటే లైక్ ఐ మీన్ నన్ను చంపిన వాళ్ళకి ఖచ్చితంగా ఏడవాలి అని. ఖచ్చితంగా ఏడవాలి అని. సో అందుకే మనకి ఆనియన్స్ కోసినప్పుడు వాటర్ వస్తాయి. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఆనియన్స్ కోస్తే ఎందుకు వాటర్ వస్తాయి అంటే ఇదే ఆన్సర్ చెప్పాలి. ఓకే, గైజ్ ఈ నైఫ్ నాకు పట్టుకోవడానికి కూడా రావట్లేదు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. నా చిన్న చేతులకి పెద్ద నైఫ్ పట్టుకోవడానికి రావట్లేదు. సో అందుకే చిన్న నైఫ్. గైజ్ ఆనియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిర్చి ఒక 2 సరిపోతాయి. ఇవి కూడా చిన్నగా జస్ట్ అట్లా కనిపించడానికి.
మీకు కుకింగ్ ఛానల్స్లో డైరెక్ట్ చాప్ చేసినవి చూపిస్తారు, బట్ నేను చాప్ చేసి చూపిస్తాను. దట్స్ మై స్పెషాలిటీ గైస్. ఎట్లా చాప్ చేయాలో కూడా తెలియాలి కదా, ఇట్లా చాప్ చేయాలి. ఓకే గైస్, కుకింగ్ చేయడమే కాదు, యూస్ చేసిన ప్రతి ఒక్కటి క్లీన్గా ఎక్కడున్నాయో అక్కడ పెట్టాలి. ఓకే, ఎప్పుడు మమ్మీకి కష్టం తెప్పించకూడదు. ఓకే గైస్, సో మన చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనం చెత్త పెట్టినాం కదా గైస్, ఆ చెత్తని క్లియర్ చేయాలి, అట్లనే ఉంచొద్దు, మమ్మీ తిడుతుంది. సో మీరు ఈ కుకింగ్ క్లాస్లో కుకింగే కాదు క్లీనింగ్ కూడా నేర్చుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇది వ్లాగ్ కాబట్టి గైస్ స్టీల్ గిన్నెలో కలపలేను, కొంచెమైనా మంచిగా చూపించాలి కాబట్టి దీంట్లో కలుపుకున్నా. ఓకే, సో ఇది వచ్చేసి కింద పడితే నాకుంటుంది. ఇది వచ్చేసి మట్టి గిన్నె గైస్. సో దీంట్లో మనం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం గైస్. సో ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. సో ఐ విల్ డూ దాట్ నౌ. గైస్ చికెన్ అయితే అది, అండ్ ఈ సూప్ ఉంది ఇట్లానే. ఐఎమ్ నాట్ థ్రోయింగ్ దిస్ సూప్, ఎందుకంటే మా స్ట్రీట్ డాగ్స్కి మేము అన్నం పెడతామన్నమాట. చాలా చికెన్ అంతా దాంట్లో బాయిల్ అయింది, ఆఫ్ కోర్స్ ఆ టేస్ట్ ఉంటుంది దీంట్లో. అండ్ మా స్ట్రీట్ డాగ్స్కి మేము ఎవ్రీ నైట్ ఫుడ్ పెడతాం అనమాట. సో దాంట్లో ఇది మిక్స్ చేసి పెట్టొచ్చు అని ఐఎమ్ నాట్ థ్రోయింగ్ దిస్, నేను వాటికి పెడతా ఇది. మీరు కూడా మీ ఇంట్లో ఇఫ్ యూ హ్యావ్ అ పెట్ యూ కెన్ ఆల్సో మిక్స్ దిస్ సూప్ వాటి ఫుడ్లో, అన్నంలో. ఆల్స్ స్ట్రీట్ డాగ్స్ ఖచ్చితంగా ఉంటాయి మీ స్ట్రీట్లో, సో అట్లీస్ట్ వాటికైనా పెట్టండి. కొంచెం ఫుడ్ మిగిలిపోయిన దాంట్లో అయినా. గైస్ మన ఇండియన్ మామ్స్, ఇది వచ్చేసి పెరుగు డబ్బా, బట్ దీంట్లో ఉండేది మైదా పిండి. సో ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా మీకు. యాక్చువల్లీ సమ్మర్ సీజన్స్లో మా ఫ్రిడ్జ్ నిండా ఫుల్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అప్పుడు కూడా సమ్మర్ సీజనే, ఐస్ క్రీమ్ ఉందేమో అని ఐస్ క్రీమ్ డబ్బా ఇట్లా ఓపెన్ చేసేసరికి దాంట్లో ఏదో పిండి ఉండే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి గైస్. సో ఇప్పుడు దీంట్లో వీ హ్యావ్ టు యాడ్ 3 tablespoons ఆఫ్ మైదా పిండి. 1 2 3 అండ్ దీంట్లోనే యూ హ్యావ్ టు యాడ్ 2 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్. 1 2.
వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ ఇట్లా అవుతుంది అనమాట. దీన్ని మంచిగా యూ హ్యావ్ టు ఏమంటారు మిక్స్ చేసుకోవాలి, సో దట్ ఇది విడి పడకుండా అనమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 eggs, దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, సో యూ హ్యావ్ టు టేక్ అ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి, ఇంట్లో సోక్ చేసి గైస్, సో ఐమ్ డన్ మేకింగ్ చికెన్ గారెలు. వా, సో గైస్ నేను దీనికి చికెన్ గారెలు అని నేమ్ ఇచ్చా. పప్పు గారెలు, ముద్ద గారెలు ఎట్లనో చికెన్ గారెలు. సో అయిపోయింది గైస్. నేను ఒక్కసారి ఐ డెడ్ చపాతీ, అది రౌండ్గా రాలే చపాతీ. ఓకే, దానికి నబీల్ నాకు కుకింగే రాదు అని ఒక స్టాంప్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మన కుకింగ్ టేస్ట్ చూపిద్దాం, అందుకే ఐఎమ్ సెండింగ్ అ పార్సల్. సో చూద్దాం ఇప్పుడు ఏమంటాడో దీంతో. నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నేను మస్తు చేసిన అని. సో లెట్స్ సీ. సో గైస్ ప్యాకింగ్ చేసా, ర్యాపిడో కూడా బుక్ చేసా. సో దీన్ని పార్సల్ చేసేద్దాం గైస్. సో నేను ఇందాక చెప్పినా కదా మా స్ట్రీట్ డాగ్స్ కోసం అని. ఇంకేవి వీటికి ఇట్లా సెపరేట్ పెట్టాలి, లేకపోతే కొట్టుకొని వస్తాయి. ఇగో ఈ డబ్బా చూస్తున్నారా, డబ్బా మన దగ్గరికి వచ్చింది. వేడిగా ఉంది. ఆద్య ఏదో కుకింగ్ బ్లాగ్ చేస్తున్నా, ఏదో కుకింగ్ చేసినా పంపిస్తున్నా అని చెప్తే సరే పంపివ్వు అని చెప్పిన. ఈ బాక్స్లో ఏమన్నదో తెలియదు. ఏం చేసినావు అంటే చూడు వచ్చినాక టేస్ట్ చేసి వీడియో తీయని చెప్తే నేను తీస్తున్నా. సో ఎస్, ఓపెన్ చేసి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లున్నదో. వావ్, కెచప్ ప్యాకెట్ కూడా ఉంది దీంట్లో. ఇవేంటి బజ్జీలా? బాగుంది నైస్, బాగుంది, బాగా చేసినాం. బాగుంది, సూపర్. సెకండ్ వన్. అచ్చా, ఇది చికెన్ దా? అప్పటి నుండి అర్థం కాలే నాకు. ఫస్ట్ అయితే నేను ఏవో ఆనియన్ బజ్జీలో అనుకొని తిన్నా, కానీ దాని తర్వాత అర్థమైంది చికెన్ బజ్జీలు అట ఇవి, చికెన్ గ్యారెల్. మొత్తం చికెన్ స్టఫ్డ్ ఉన్నది దీంట్లో. వచ్చింది గైస్, చాలా బాగుంది. ఇప్పుడు చూడ్డానికి చాలా బాగున్నాయి. సో టేస్ట్ చేద్దాం ఎట్లుందో. మా తమ్ముడు చాలా బాగుందని చెప్పాడు, నబీల్ కూడా చాలా బాగుందని చెప్పాడు. గైస్, సో లెట్స్ టేస్ట్. మస్తుంది. వావ్, మీరు కూడా ట్రై చేయండి రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా 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 బాగుంది.
Bye guys. So if you like this video, do like, share, comment and subscribe to my channel. And tappakunda ee dish ni try cheyandi and let me know how it is in the comment section. Thank you guys. Bye. Love you.